రాష్ట్రంలో ఉన్న సమస్యలు సద్దుమణగాలంటే నిజామాబాద్ జిల్లావాసి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆర్మూర్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం అవుతలేవు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా మీద మట్టి పోసిండ్రు, ఒక మంత్రివర్గంలో కూడా స్థానం ఇయ్యలేదు. అంటే ఎట్లాంటి నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మార్కెటింగ్ కమిటీకి డబ్బులు లేవు, మున్సిపల్ కు డబ్బులు లేవు, చేడియాలకు డబ్బులు లేవు. ఏ డబ్బులు ఉన్నా కానీ దక్షిణ తెలంగాణలో దోసుకపోతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఎన్నొద్దులు దోసుకపోతారో దోసుకపోయిండ్రు. ఇంతకు ముందు సిద్దిపేటోడు, సిరిసిల్లోడు, గజ్వేలోడు దోసుకపోయిండు. ఇప్పుడు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు, కొడంగలోడు దోసుకపోతున్నారు. ఎన్ని రోజులు దోసుకపోతారు? మాకు మార్కెటింగ్ కమిటీలు లేవు, మాకు కాలేజీలు లేవు, మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు, ఎక్స్రే మిషన్లు లేవు. దీన్ని నిలదీయాలంటే మొన్న గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ ఒకటి కావాల్సిందే నిజామాబాద్ జిల్లాలో. ఈ నిజామాబాద్ జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతేనే నిజామాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.